మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథంలో తొలి పలుకు పార్వతి కుమార్ గారు రాశారు. మాస్టర్ గారి ముఖ్య శిష్యులు, అంతేకాకుండా కులపతి బుక్ ట్రస్ట్ కూడా ఆయన చైర్మన్గా ఉండేవారు. ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇక్కడ ఏం రాశారు ఈ పుస్తకం గురించిన తొలి పలుకు అంటే, సాక్షాత్తు పరమాత్మే ఒకవేళ శరీరం గనక దిగి వస్తే అతని చిన్నతనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది ఈ పుస్తకము. మాస్టర్ గారు రాసిన పుస్తకం అలా ఉంది. శ్రీకృష్ణుడి బాల క్రీడలు, చిన్నతనంలో ఆయన ఆడిన ఆటల పేరుతో చూపించిన అద్భుతాలన్నీ కూడా అట్లా ఒక పరమ పురుషుడు, ఒక ఆత్మవస్తువు, ఒక పరబ్రహ్మమే సాక్షాత్తు కిందకి శరీరం ధరించి దిగి వస్తే ఏమో ఎలా ఉంటాడు అనేది చాలా చక్కగా రాశారు మాస్టర్ గారు. అట్లాగే పెద్దవాళ్లను, చిన్నపిల్లల్ని, యోగులను, జ్ఞానులైన వాళ్ళని, సామాన్య మానవులను అందరినీ ఆకర్షించేటటువంటి అద్భుతమైన సన్నివేశాలన్నీ శ్రీకృష్ణుడి బాల్యంలో ఉన్నాయి. అవన్నీ కళ్ళకు కట్టినట్టు అందరినీ ఆకర్షించేటట్టుగా మాస్టర్ గారు చక్కగా వర్ణించారు అంటున్నారు. యోగము, వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య ఆ పిల్లవాడి, ఆ చిన్న పిల్లవాడి బాలకృష్ణుడి ఆటల్లో నుంచి తొంగి చూసినయి ఈ పుస్తకంలో అలా ఉందిట. లీలాప్రాయంగా అంటే ఆటలుగా ఆట ఆడుతూ పాడుతూ గోపబాలుర దగ్గర నుంచి, అంటే స్నేహితులు చాలా మంది గోపబాలురు ఉన్నారు, గొల్లపిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా ఉద్ధరించాడు పరమాత్మ. వాళ్లే కాకుండా సృష్టికర్త దాకా, గోపబాలుర నుంచి సృష్టికర్త దాకా అన్ని స్టేజెస్లో ఉన్న సకల జీవులకి, లోకంలో ఉన్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెట్టులో ఉంటాడు జీవి. అందరూ పరిణతి పొంది ఉండరు కదా, అందరూ ఒకే క్లాసులో ఉండరు కదా. ఎల్కేజీ వాళ్ళు, హై క్లాసుల వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా అద్భుతంగా అన్ని స్టేజెస్ వాళ్ళకి కూడా అన్ని రకాల శ్రేణులలో ఉన్నటువంటి జీవులకు మంచి చక్కటి ఉద్బోధ, అంటే ఒక చక్కని బోధ, ఒక ఉద్ధరణం జరిగిందంటే ఉద్ధరించబడ్డారు వాళ్ళందరూ కూడా. అటువంటి బాల క్రీడలన్నీ కూడా శ్రీకృష్ణునిలో ఉన్నాయి. అవన్నీ కూడా మాస్టర్ గారు బాగా చాలా వివరంగా చెప్పారు. కృష్ణుడు అంటే ఏమిటి, ప్రాకృతం అప్రాకృతం అనే శరీర రహస్యాలను, అప్రాకృతము అంటే దైవ సంబంధమైనది, ప్రాకృతం అంటే ప్రకృతి సంబంధమైన శరీరాల ఆ శరీరపు రహస్యాలను, బాలకృష్ణుడి శరీర రహస్యాలని గ్రంథంలో మాస్టర్ గారు చక్కగా విశదపరిచారు, వివరంగా రాశారు. ఓంకారమే వేణునాదము అని చెప్పిన ఉపనిషత్తు సూత్రాన్ని మళ్ళా తేలిక భాషలో మాస్టర్ గారు చదివే వాళ్ళందరికీ కూడా జ్ఞాపకానికి తెచ్చారు. మాస్టర్ గారు రాసిన ఈ రహస్యార్థపూరిత గ్రంథాన్ని అంటున్నారు, అంటే అన్ని రహస్యాలన్నీ బయటికి తీసి వివరంగా లోపల ఉన్నది మనకు అందరికీ చదివే వాళ్ళకి అర్థం అయ్యేటట్టుగా పూర్తి చేసిన వాళ్ళు, ఆ ఘనత రవిశర్మ గారికి కూడా వచ్చింది. చివరిలో మాస్టర్ గారు పూర్తిగా రాయలేకపోతే రవిశర్మ గారు పూర్తి చేశారు. సరిగ్గా మాస్టర్ గారు ఏం రాశారు, రవిశర్మ గారు ఏం రాశారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం, అంత బాగా రాశారు. మాస్టర్ గారి స్ఫూర్తిని పూర్తిగా పరిపూర్ణంగా అందుకున్నారు రవిశర్మ గారు. మాస్టర్ గారు ఆశీర్వదించిన ధన్యజీవి ఆయన. అందువల్లనే మాస్టర్ గారు రాసినట్టుగానే ఉంది, ఎక్కడా తేడా లేకుండా అని చెప్పి చెప్తూ ఉన్నారు పార్వతి కుమార్ గారు. క్రీడామయుడు పాఠకులను మరింకొకసారి కూడా ఓంకారం వైపు మరలిస్తుంది. పాఠకులందరూ అంటే చదివే వాళ్ళందరి దృష్టి కూడా మళ్ళీ ఓంకారం వైపు మళ్ళేటట్టుగా చేస్తుంది. ఓంకారంలో చదివే వాళ్ళు ప్రవేశిస్తే మాస్టర్ గారి కృషి ఫలించినట్టే, దానికి ఆయన ఆశీర్వచనాలు కూడా తప్పకుండా ఉంటాయి అని చెప్పి చెప్పారు. కంభంపాటి పార్వతి కుమార్ గారు, చైర్మన్, కులపతి బుక్ ట్రస్ట్, విశాఖపట్నం, December 20th, 1998 అని రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం చివుకుల రవిశర్మ గారు రాసిన
ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ కూడా వివరంగా చెప్పుకుందాం. ఆయన ఏం చెబుతున్నారంటే, మామూలుగా ఏ ప్రణాళికైనా మానవుడు సంకల్పం చేసినవి కొన్ని వాటంతట అవే భగవంత్ సంకల్పంగా దిగి వచ్చినవి అని రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని మన స్వంత ప్రణాళికలు, కొన్నేమో భగవంతుడి నుంచి వచ్చిన సంకల్పాలు అలా ఉంటాయి. మనిషి యొక్క ప్రణాళిక ఏదైనా సరే, వాడి ఆశయం అవ్వచ్చు, ప్రణాళిక అవ్వచ్చు, ప్లాన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ మనిషి స్వభావాన్ని బట్టే ఉంటుంది. అందువల్ల మొత్తం ఆ ప్రణాళికలో ఆ స్వభావం రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఉన్న లోటుపాట్లన్నీ కూడా అతనిలో ఉన్న లోటుపాట్లన్నీ ఆ ప్రణాళికలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి న్యాచురల్గా. ఆ బీజాల్లాగా, అంటే గింజ లోపల, విత్తనం లోపల మొత్తం చెట్టున్నట్టుగా ఆ ప్రణాళికలో కూడా బీజాల్లాగా లోపలగా గింజల్లాగా కనపడకుండా దాగి ఉంటాయి లోటుపాట్లన్నీ కూడా, స్వభావంలో ఉన్నవన్నీ కూడా అంటున్నారు. ఆ ప్రణాళిక మొత్తం కార్యరూపం వచ్చేటప్పటికి, అంటే ఏదో చెయ్యాలి కదా, ఊరికే పేపర్ మీద రాసుకుంటే చాలదు, మనసులో ఊహించుకుంటే చాలదు. ఏదైనా కార్యరూపం, కార్యంగా అది బయటికి రావాలి. అది వచ్చే లోపల ఈ లోటుపాట్లన్నీ కూడా పెద్ద చెట్లు అయిపోతాయి, పెరిగి పెద్ద అవుతాయి. చెట్టు మొలుస్తుంది గింజలో నుంచి, చక్కగా అవి పెద్దవవుతాయి. ఈ పని జరుగుతూ ఉంటే, కార్యరూపం అయ్యాక జరుగుతూ ఉన్నప్పుడు అవే అడ్డం పడతాయిట. అంటే స్వభావంలో ఉన్న లోపాలే అడ్డం పడతాయి. ఒక మనిషికి కొంచెం కోపం ఎక్కువ అనుకుందాం, పెద్ద ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ కోపం వల్ల ఆ ప్రణాళికలో అప్పుడప్పుడు మనుషులతో పనులు జరగవలసినప్పుడు ఆ కోపం వల్ల తానే చెడగొట్టుకుంటాడు దాన్ని. అంటే స్వంత ప్రణాళిక అవంగానే ఇవన్నీ వస్తాయి. మనది కానప్పుడు, భగవంతుడిదైనప్పుడు ఇవన్నీ కూడా స్మూత్గా జరుగుతాయి అని అంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో, ఈ జరుగుతూ ఉన్న వాటిల్లో, ప్లాన్లలో అనుకోని ఇలాంటి పరిణామాలు ఏమన్నా వస్తే చాలా చిరాకుగా ఉంటుంది వాళ్ళకి. స్మూత్గా అవ్వట్లేదే, నేను ఇలా అనుకున్నాను, ఇదేమిటి ఇలా జరుగుతోంది, ఇలా అడ్డం వస్తుంది ఏంటి, వాడు ఇలా బిహేవ్ చేశాడు కాబట్టి కదా నాకు కోపం వచ్చింది, ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ విపరీత కారణాలు ఏమో వెతికేటప్పుడేమో అవతలి వాడిదే తప్పు, వాడి వల్లే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది, అతని ప్రవర్తన వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని వాళ్ళ మీద ఇది వేస్తారు, నింద వేస్తారు. కాబట్టి తనలో లోపం ఉన్నదని తెలుసుకోరు, కాబట్టి దాన్ని దిద్దుకునేది కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుంది, అవతలి వాళ్ళదే తప్పు, ఎవరో సహకరించలేదు, గవర్నమెంట్ సరిగా లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు పై వాళ్ళల్లో, నాకు తెలిసిన వాడు హ్యాండ్ ఇచ్చాడు, ఇలా అనుకోవటం అనేది చాలా కన్వీనియంట్గా, సదుపాయంగా తోస్తుంది. ఎవరిదో తప్పు అనుకోవటం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అంటున్నారు. ఇట్లా జరుగుతూ ఉండంగానే అసలు ఇది కాదు నేను చెప్పింది, నేను ఇంకొక ప్రణాళిక చేసి ఉండాల్సిందే అని మళ్ళీ ఇంకోటి మొదలెడతాడు కొత్తది. మళ్ళా సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే వాడిలో ఏ మార్పు లేదు, వాడి స్వభావం మారట్లేదు కదా. ఆ స్వభావం నుంచి ఏదొచ్చినా మళ్ళీ అదే రూట్లో జరుగుతుంది అంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఆ ప్రక్రియయే ఆవృత్తం అవుతుంది. ఆవృత్తం అంటే మళ్ళీ మళ్ళీ మెరిగోరౌండ్ లాగా వెనక్కి వస్తుంది. అదే పద్ధతి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి నిసర్గదత్త మహారాజ్ అని ఒక ఆయన మహానుభావుడు ఉండేవాడు. ఆయన చెప్తారు, పరిస్థితులు సరిగా లేవని చెప్పి వాటిని మార్చుకోవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే ప్రదేశంలో స్థిరపడి, ఈ అమ్మాయిని కాకుండా వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని, లేదా ఈ అబ్బాయిని వదిలేసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకొని, పిల్లలు లేకపోతే ఎవరో పిల్లల్ని పెంచుకొని ఎక్కడో ఉంటూ, అమ్మయ్య ఇప్పటికి ఇంకా నేను ఎవరి గొడవ లేదు, నేను అన్నీ చక్కగా చేసుకోగలను అని అనుకుంటారు చాలా సహజంగా. కానీ ఈ ఇంట్లో ఉండి ఈ భర్తతో, ఈ భార్యతో, ఈ పిల్లలతో, ఈ నైబర్స్తో నువ్వు ఏ బాధలు పడుతున్నావో మళ్ళీ అటువంటి మనుషుల్నే నువ్వు అట్రాక్ట్ చేస్తావు. అక్కడ మళ్ళీ నీ చుట్టూతో ఇటువంటి వాళ్లే చేరుతారు. లోకమంతా ఇంతేనండి, నేను ఎక్కడ పోయినా ఇలాగే ఉంటుంది అనుకుంటారు. కానీ అది నీ స్వభావంలో మార్పు వచ్చే వరకు నీ పరిస్థితులు మారవని తెలియక చేస్తారట్లా. ఉన్న చోటే సాధన జరగాలి అనేవారు యూజీ కృష్ణమూర్తి గారు.
మనం ఎక్కడున్నామో అక్కడ గెలుచుకు రావాలి కానీ వీళ్ళందరినీ వదిలేసి ఈ ప్రదేశాన్ని వదిలేసి ఇంకొక చోటికి వెళ్ళి ఏదో సాధించుకుందాము అనేది సక్సెస్ అవ్వదు. అయినట్టుగా కనపడొచ్చుగాక, కానీ దట్ ఈజ్ నాట్ ది వే అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా చెబుతారు. అదే ఇక్కడ ఈయన కూడా చూకుల రవిశర్మ గారు కూడా రాస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు ఎదురు దెబ్బలు తినటంగానే ఉంటుంది. స్వంత సెల్ఫ్ ప్రపోజల్స్తో చేసేటటువంటి పనులు, స్వంత లాభం కోసం చేసే ప్రణాళికలు, ఒక ఆశయం కోసం చేసే పనులు, కీర్తి కోసం చేసే పనులు, ఇవన్నీ కూడా ఒక కారణం నుంచి పుడతాయి కాబట్టి అవన్నీ కూడా ఆ ఇబ్బందులన్నీ ప్రణాళికకు కూడా ఆశయానికి కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఎంత గొప్ప విషయమైనా సరే ఆశయము అనేది తన స్వభావం నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి అది మన స్వంత ప్రణాళిక అయిపోతుంది. చిట్టచివరికి మోక్షం గురించిన ప్రయత్నం కూడా ఫెయిల్ అవుతుంది, అది కూడా ఇంతే అంటున్నారు. అంటే నీ గొప్ప ఆశయ సాధన అవ్వచ్చు, ప్రపంచం అంతా భోజనాలు చేయాలి, ఎవ్వరూ పస్తులు ఉండకూడదనే ఆశయం కోసమే నువ్వు చాలా గొప్ప సాధనాన్ని చేయాలని అనుకున్నావు, ప్రణాళికనే చేయాలని అనుకున్నావు, కానీ నీ స్వభావం దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది నీ స్వంత ప్రణాళిక. మనం అసలు ఈ సృష్టిలో ఏం జరుగుతున్నాయి అని చూడం, ఆ జరిగే వాటికి ఒక చెయ్యి సహాయం చేద్దామని చూడం. మనలో నుంచి మనం ఒక స్వంత ప్రణాళిక పెట్టుకొని మనంగా నేను ఇంత చేశానండి అనే మాట మనకి చాలా గర్వాన్ని, మనం దానికి తృప్తి అని అంటాము, అది కాదు తృప్తి. అట్లా ఎన్ని రకాల తృప్తులు సంపాదించుకుంటూ ఉంటాం, నేను చేశాను అనేది. అందుకని చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు, మోక్షం కోసమైనా సరే స్వంత ప్రణాళికే అవుతుంది. దేని కోసం చేసినా సరే, కోసం ప్రొడక్ట్స్ ముయ్యకుండా దేని కోసం చేసినా సరే నీ స్వంతంగా నీ బుద్ధి పుట్టి నువ్వు మొదలుపెట్టే ఏ ప్రణాళిక అయినా సరే అది ఇట్లాగే ఫెయిల్ అయిపోతుంది అంటున్నారు. ఇంట్లా కాకుండా ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాల ప్రవాహంలో, అవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. అంటే మనం మనల్ని తప్ప ఎక్కడా ఏది చూడకుండా ఉన్నప్పుడు మనకి ఏ విషయాలు అర్థం కావు. మనం చాలా గ్రేట్ అనుకుంటాం, మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. అలా కాకుండా బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఎలా జరుగుతున్నాయి ఏవైనా, మన భూగోళానికి సంబంధించినంత వరకు అనేక జాతులున్నాయి, ఉపజాతులున్నాయి, దేశాలున్నాయి, రాష్ట్రాలున్నాయి, సమాజాలున్నాయి, కుటుంబాలున్నాయి. వాళ్ళ క్షేమం కోసమే అనేక మార్పులు జరుగుతుంటాయి. ఇది టోటాలిటీకి సంబంధించిన విషయం. ఏది జరిగినా అందరి క్షేమం కోసమే జరుగుతూ ఉంటుంది. ఒకే విశ్వ ప్రణాళికగా ఉంటుంది తప్ప ఇది విడివిడిగా ఉండదు. లోపలగా ఉండి కనపడకుండా విశ్వ ప్రణాళిక చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. తనున్న దేశం, ఆ కాలం, ఆ పరిస్థితులు గమనించుకొని అప్పుడు ఏది జరుగుతూ ఉన్నదో ఆ ప్రణాళికకు తనను తాను సమర్పించుకోవటం అనేది మంచి పద్ధతి. నిజంగా సేవ చేద్దాం అనుకుంటే ఎన్నో సేవా కేంద్రాలు ఉన్నాయి. మన ఇంట్లో మనం ఉండి కూడా సేవ చేయొచ్చు. పక్కవాళ్ళు, ఎదురువాళ్ళు, మనుషులు మనం సేవ చెయ్యాలి, నాకేంటి అనే మాట లేకుండా అవతల వాళ్ళకి సహాయం చేయాలనే భావం ఉంటే అవకాశాలు అవే వస్తాయి. మహా అయితే మాస్టర్ గారికి, గురువు గారికి నమస్కారం పెట్టుకోవచ్చు, తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను మానసికంగా, నాకు అవకాశం ఇవ్వు, ఇంకొకరికి సహాయం చేయగలిగిన అవకాశం ఇవ్వు అన్నప్పుడు నేను మంచి పెద్ద ప్రణాళికలో పాల్గొనాలి, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నాకు శక్తి ఉంది, నువ్వే సహాయం చేయని నమస్కారం పెట్టుకుని ఆగినప్పుడు ఏదో ఒకటి తప్పకుండా వస్తుంది. అవకాశం భగవంతుడే చేస్తాడు. అటువంటి సిద్ధత, సంసిద్ధత, విల్లింగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఒక విషయం గుర్తుకొస్తుంది. ఎవరో ఒక ఆయన వచ్చి మాకు గుడి కట్టమని, నాకు కలొచ్చిందండి, ఫలానా దేవుడు నాకు కనపడి గుడి కట్టమని అడిగాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగారు. అడిగితే మా వారు చెప్పారు, గుడి కట్టమని వచ్చింది, మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే లేవండి అన్నాడు. మరి ఎలా కడతావు అంటే అదే చూస్తున్నానండి, ఎవరినన్నా చందాలు అవి అడిగి కడదాం అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మా వారు చెప్పారు, గుడి కట్టమని చెప్పినవాడు పరమాత్మ, ఆయన డబ్బు కూడా సప్లై చేయాలి కదా అంటే పరమాత్మ ఎలా చేస్తాడండి అన్నాడు అతను. పరమాత్మ డైరెక్ట్గా నీకు డబ్బులు ఇవ్వడు,
కానీ తప్పకుండా అటువంటి సదుపాయాన్ని ఆయన చేస్తాడు. అందువల్ల నువ్వు డబ్బు లేకుండా ఎలాగోలా కష్టపడి గుడిగట్టాలి, చెప్పినవాడు పరమాత్మ కాదు నాయన, చేయించేవాడే పరమాత్మ. కళలు అనేక రకాలుగా రావచ్చుగాక, నీ చేయి పట్టుకొని చేయించేవాడే పరమాత్మ తప్ప ఊరికే చెప్పి ఊరుకునేవాడు పరమాత్మ కాదు. నువ్వు డోంట్ గెట్ మిస్లెడ్ అని చెప్పి చెప్పారు. చాలా రిలీఫ్గా ఉందండి, నాకు బాగుంది ఇది అని చెప్పి అతను కూడా చాలా హాయిగా ఫీల్ అయ్యాడు. అట్లాగే ఏదో అనుకోని ఏదో చేయాలని, ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుందని ఆశతో అనేక రకాల ఊబుల్లో దిగుతాం. ఈ ఊబిలో ఆ ఊబిలో దిగి బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాం. అప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఏం జరుగుతోంది దాన్ని గమనించుకుని ఆ జరుగుతూ ఉన్న ప్రణాళికకు తనను తాను సమర్పణ చేసుకున్నప్పుడు తర్వాత ఏం జరగాలి, తర్వాత ఏం చెయ్యాలి అనేది అద్భుతంగా తన ద్వారా దిగొస్తుంది. తన కర్తవ్యానికి సంబంధించినంత మటుకు ఎక్కడ క్లాష్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. తన ద్వారా దిగొస్తుంది. అట్లా దిగి రానివ్వటానికి ఏమిటి మనం చేయవలసిందంటే ఆవేశాత్మకమైన భావాల్ని కొంచెం దమించుకోవాలి. భావమయమైన వాటిని కూడా విపరీతంగా ఆలోచనలు వస్తాయి. ఇదైతే అది, ఏదైతే ఇది చేసేయాలి, నేనే ఫేమస్ అవుతాను ప్రపంచం మొత్తానికి, వాడు చేశాడు వీడు చేశాడు వాళ్ళకంట నేను బాగా చేస్తాను, ఇలా భావమయ ప్రపంచంలో కొట్టుకుపోతూ ఉండేవాడికి కష్టమవుతుంది. అట్లాగే అహంకారాది కోశాలన్నీ కూడా పరిశుద్ధం చేసుకోవాలి. అహంకారం అంటే నేను 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 అంటూ ఉంటాడు, మాట మాటికి నేను నాది, ఈ మూడు కూడా అవి తగ్గించుకోవటం అనే సాధనలో అతను తప్పకుండా ఆవేశము, భావము, అహంకారము, ఈ లోపల ఉండే కోశాలన్నీ కూడా చక్కగా పరిశుద్ధాలై ఉండాలి. ఇది సాధించుకోవటమే యోగ సాధకుడికి పరమ లక్ష్యము. ఇట్లా దిగి వచ్చిన ప్రణాళికలో అంటే మనం సమర్పణ చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి ప్రణాళికలో ఎటువంటి ఇబ్బందులు రావు, పొరపాట్లు ఉండవు, వైపరీత్యాలు ఉండవు. అంటే సడన్గా ఏదో జరిగిపోయే కొంపలంటుకుపోయే విషయాలేం ఉండవు. ఏ పని ఎప్పుడు ఎంతవరకు జరగాలో, ఎప్పుడు ఆపాలో, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఆ ప్రణాళిక తానే నిర్ణయించుకుందేమో అన్నట్టుగా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. వికారములు లేని హృదయముతో అంటున్నారు. వికారములు అంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు పడుతూ ఉంటుంది పెండ్యులం లాగా. ఒక కాన్ఫిడెన్స్తో గమనించి తన వంతు తను ఏం చేయగలను అని ఆ సహకారం చేయటమే సాధకుడి కర్తవ్యము. ప్రణాళిక అంతా కూడా తానే నేనే చూడాలి, ఇదంతా నాది కదండి, నేను కదండి దీన్ని కావాలనుకున్నాను అని దాంట్లో దూరుదామని ఎవరిని ఎలవ్ చేయకుండా ఉంటే దాంట్లో ఇమడలేకపోవటం జరుగుతుంది. ఇట్లాంటి ఏ వికారాలు లేని యోగీశ్వరులైన సిద్ధజీవులే. అప్పుడు శ్రీకృష్ణుడు పుట్టినప్పటి సిద్ధజీవులందరూ కూడా, ఋషి పుంగవులందరూ కూడా అటువంటి వాళ్ళు అంటూ ఉన్నారు. సృష్టి లోపల బయట కూడా అంతర్యామిగా ఉన్న విష్ణువు విశ్వ ప్రణాళికలో ఒక భాగంగా అవతారమూర్తిగా భూమి మీదకి దిగొచ్చాడు. అతడే శ్రీకృష్ణుడు. ఏమిటి అవతారమూర్తికి లక్ష్యం అంటే ప్రజాక్షేమమే. ఆయనకి నాకు ఇది అనేది ఏమీ ఉండదు. అది అక్కడ గొప్పతనం. ఒక అవతారమూర్తి, ఒక పరమాత్మ ఎలా ఉంటాడంటే ఇంకొకరి క్షేమాన్నే కోరుతూ ఉంటాడు. అతడే శ్రీకృష్ణుడు. అతడితో పాటు ఒక దివ్యమైన ప్రణాళిక కూడా భూమి మీదకి దిగొచ్చింది. అదేంటంటే యోగమయ జీవులైన ఆనాటి మహర్షులందరూ కూడా నారదుడిని హెడ్గా పెట్టుకొని శ్రీకృష్ణుడు దేన్ని సంకల్పించాడో దానికి సహాయం చేయడానికి వాళ్ళందరూ రెడీ అయిపోయారుట. అక్కడ నారదుడే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది కమిటీ అన్నమాట. సిద్ధజీవులందరూ కృష్ణ పరమాత్మకి సహాయం చేయటానికి, అంటే వాళ్ళ సెల్ఫ్ ప్రపోజల్స్ ఏమీ లేకుండా అవతారమూర్తి అయిన పురాణ పురుషుడికి సహాయం చేయడానికి వాళ్ళందరూ రెడీ అయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడం గురించి, ఈ కంసుడిని ఆయన చంపటం గురించి ఇదంతా చెప్పినవాడు నారద మహర్షి. న్యాయంగా నారద మహర్షి అట్లా చెప్పినందువల్లనే దేవకీ వసుదేవులకి నానా బాధలు వచ్చినాయి. రక్షకుడుగా ఉన్న అవతార పురుషుణ్ణి రక్షించుకోవడానికి
అప్పటి పెద్దలందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారు. అంటే కృష్ణుడు జన్మించే లోపలే అతడు వస్తున్నాడు వస్తున్నాడు ఫలానా వాడు పరమాత్మ వస్తున్నాడు అనే భావాలన్నీ అందరి హృదయాల్లో తిష్టవేసి కూర్చున్నాయి. ఆయన కోసం అందరూ ఎదురు చూశారు. ఎప్పటి నుంచో ఉన్న సిద్ధజీవులందరూ కూడా గోకులంలో జీవులుగా పుట్టి ఆయన కోసం వెయిట్ చేశారు. ఎవరుగా పుట్టారంటే గోపికలుగా, గోప బాలురగా, గోప బాలికలుగా పుట్టారు. వాళ్ళందరూ పుట్టి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆవులుగా, ఆవు దూడలుగా, చెట్ల తీగలుగా పుట్టి శ్రీకృష్ణుడి సాన్నిధ్యాన్ని సంపూర్ణంగా అనుభవించారు వాళ్ళందరూ కూడా. ఆ మహానుభావులైన వాళ్ళు ఆయనతో పాటు సృష్టిలోకి వచ్చి ఆయన సాన్నిధ్యాన్ని చక్కగా అనుభవించారు. తన అనుచరులందరితో వ్యాసుల వారు ఒక పక్కన వచ్చారు. తన శిష్య బృందం మొత్తాన్ని తీసుకొని సూత మహర్షి ఇంకొక పక్కన వచ్చారు. మరువు దేవాపి మొదలైన స్నేహితులందరితో మైత్రేయుల వారు ఒక పక్కన వచ్చారు. వీళ్ళందరూ ఇలా దిగి వచ్చి కృష్ణుడి ప్రణాళికలో భాగాలుగా ఉండి నిర్మలమైన హృదయాలతో వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేశారు. ఈ మొత్తం ప్రణాళికకు సూత్రధారులైన వాళ్ళు నారదుడు, సనత్కుమారుడు. లౌకికమైన ప్రణాళికలో కొంత భాగాన్నేమో ధర్మరాజు కేంద్రముగా పాండవులందరూ నిర్వర్తించారు. స్వంత ప్రణాళికల ప్రకారం ప్రవర్తించిన వాళ్ళు ఎవరంటే జరాసంధుడు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ సెల్ఫ్ ప్రపోజల్స్ పెట్టుకుని అనేక కోరికలతో, అనేక రకాల స్వార్థాలతో వాళ్ళ మృత్యువుని వాళ్లే ఆహ్వానించుకున్నారు. అట్లాగే కోట్ల కొలది జీవుల చావుని కూడా వాళ్ళు సాధించి పెట్టారు. ఏ ప్రణాళిక లేకుండా, సమర్పణ బుద్ధి కూడా లేకుండా, భక్తి విశ్వాసాలు కూడా ఉండకుండా యాదవులేమో అసమర్థులై కృష్ణుడితో పాటు కృష్ణుడు పుట్టిన కులం వాళ్ళు అయినా కూడా వాళ్ళందరూ అసమర్థులై ఏమీ చెయ్యకుండా అంతరించిపోయారు. ఈ మొత్తం వ్యూహాన్ని శ్రీకృష్ణుడు సెంటర్ పాయింట్గా ఉండి, కేంద్రంగా ఉండి, అందులో తను ఉండి కూడా లేనివాడయ్యాడు. అంటే తనకేమీ ఎప్పుడైతే అక్కరలేదో అప్పుడు చేసినా కూడా చెయ్యని వాళ్ళే అవుతారు ఎవరైనా కూడా. భగవద్గీతలో చెప్పిన కర్మలో అకర్మ అనేది ఇదే అన్నమాట. తనకు అక్కరలేదు దాని రిజల్ట్, కానీ ఇది ఎలా చేస్తే నాకు బాగుంటుంది, ఎంత బెస్ట్గా చేయగలను అనే ప్లాన్ లేకుండా నలుగురి క్షేమం కోసం జస్ట్ ప్రవర్తిస్తూ ఉండేవాడే ఆ కర్మలో అకర్మ చేయగలిగిన వాడు అనమాట. అలాగే ఉన్నాడు పరమాత్మ అంటున్నారు. ఈ కృష్ణ కథ అంతా కూడా ఒక మంచి ప్రణాళికగా మాస్టర్ గారి ద్వారా దిగొచ్చింది. ఈ మొట్టమొదట మంద్రజాలము అనే గ్రంథం ఆయనకు మెరుపు మెరిసినట్లుగా వచ్చేసింది. జనవరి 27, 1973 నాటి ఉదయం పొద్దున పూట రచన మొదలై ఆశుధారగా సాగింది. ఆశుధార అంటే ఫ్లో ఆగకుండా వస్తూనే ఉందన్నమాట. ఆ ఫ్లో వచ్చి అదంతా రాసి పెట్టారు ఆయన. 10/2/73 నాటి సాయంత్రానికి పూర్తయిపోయింది. ఎప్పుడు మొదలైంది? జనవరి 27, 1973 మొదలయ్యి ఫిబ్రవరి 10 కల్లా అయిపోయింది. ఆ సాయంత్రానికి పూర్తయిపోయింది. ఇది కృష్ణ కథా ఘట్టాల్లో చివరి ఘట్టంలాగా ఉంది అని మాత్రం అన్నారట మాస్టర్ గారు. లాస్ట్ చాప్టర్ లాగా ఉంది, ఇది చివరి ఘట్టము అన్నారట, చివరి పుస్తకము అన్నట్టుగా. కానీ మార్చి 18, 1979 రోజు ఉదయం ఇంకో గ్రంథం ఆయనకే తెలియకుండా మాస్టర్ గారు అప్రయత్నంగా ప్రారంభం చేశారట. అది మంద్రజాలం తర్వాత కృష్ణ కథా ఘట్టాలన్నిటినీ వర్ణిస్తుంది. ఆ కృష్ణ కథలో మంద్రజాలంలో జరిగిన కృష్ణ కథ తర్వాత కథను ఆ పుస్తకం వర్ణిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరం వదిలేసే సన్నివేశాన్ని ఎంత చక్కగా చేశాడో, పెద్ద జగత్తు మొత్తానికి కూడా ఒక గొప్ప ప్రణాళికగా రూపొందిద్దాడు. మైత్రేయులలోనికి తను ఒక తేజస్సుగా ప్రవేశించాడు ఆయన. ఇది మొత్తం కలియుగాంతం దాకా కలి సంతరణ వ్యూహాన్ని మైత్రేయుల ద్వారా చేయటానికి సంకల్పించటం అన్నమాట.
ఇది పురుషమేధము అనే నవల. ఈ గ్రంథ రచనా సమయం నాటికి కృష్ణ కథా ప్రణాళిక మొత్తం 5 గ్రంథాలుగా ఉండొచ్చు అని మాస్టర్ గారు భావించారట. చివరి 2 గ్రంథాలు ముందుగా ఎందుకు స్ప్రౌట్ అవుట్ అయినాయో, ఎందుకు ధారావాహికగా నా మనస్సులోకి వచ్చినాయో నాకు కూడా తెలియదు అన్నారట. తర్వాత 1980 సంవత్సరంలో కృష్ణ కథా ప్రణాళికలో, ఆ కృష్ణ కథ ఒక ప్రణాళికగా భాషించింది కదా మాస్టర్ గారికి, మొట్టమొదటి గ్రంథాన్ని పురాణ పురుషుడు అనే నవలగా రాశారట మాస్టర్ గారు. అప్పటికి ఈ 7 పుస్తకాలుగా ఉంటాయి ఇవి అనే సూచన చేశారట. మొత్తం 7 పుస్తకాలు ఇవి అని. అవేంటంటే, ఒకటవది పురాణ పురుషుడు, 2 క్రీడామయుడు, ఇవన్నీ ఈ వరుస క్రమం కూడా ఆయన చెప్పారట. 3వది ధర్మకాయుడు, 4వది గరుడకేతనము, 5 పాంచజన్యము, 6 మంద్రజాలము, 7 పురుషమేధము. మంద్రజాలము పురుషమేధము ముందే వచ్చేసినాయి, ఆ తర్వాత పురాణ పురుషుడు క్రీడామయుడు వచ్చినాయి అనుకుంటా. ఇందులో మంద్రజాలం గ్రంథంలో కృష్ణ కథా ప్రణాళిక మొత్తానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లోపలగా ఆ సీడ్స్ కనపడకుండా ఉండటం అనేది చాలా ఆశ్చర్యకరం. ఈ ప్రణాళికలో ఉన్న విశిష్టత, స్పెషాలిటీ అదంతా కూడా. ఆ బీజాలు కృష్ణావతారానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న మొత్తం జగత్తు యొక్క వ్యూహాన్ని మొత్తాన్ని కడుపులో దాచిపెట్టుకున్నట్టే అవన్నీ అట్లా ఉన్నాయి. ఆ వ్యూహాలన్నీ కూడా ఆ వ్యూహాలన్నీ విజృంభించటానికి కృష్ణుడి యొక్క విశ్వ ప్రణాళిక యొక్క మొత్తం వైభవాన్ని, అదొక పెద్ద కృష్ణుడి విశ్వ ప్రణాళికే ఒక దివ్యమైన వైభవము అని వర్ణించేదే పురుషమేధం అనే పుస్తకం. దాని వెనకాల ఉన్న దైవీ ప్రకృతి, అమ్మవారే సాక్షాత్తు శైలపుత్రి అనే పేరుతో పురాణ పురుషుడు గ్రంథంలో ఆ తల్లి దర్శనమిస్తుంది. బ్రహ్మచర్య స్వరూపంగా ఉన్నటువంటి కుమారస్వామికి స్త్రీలోలుడిలాగా కనిపిస్తూ ఉన్న శ్రీకృష్ణుడి బ్రహ్మచర్యానికి మధ్యలో చక్కటి సమన్వయం ఉన్నది. గుహలో నుంచి తీసుకొచ్చిన 6 ఏళ్ల పిల్లవాడి రూపంలో ఉన్నట్టుగా మాస్టర్ గారు సూచన చేశారు. ఈ సత్యాన్నే గోదావైభవం అనే కావ్యంలో కూడా మాస్టర్ గారు సూచన చేశారు అంటున్నారు. దానికి చక్కటి దర్శనమే సమ్యక్ దర్శనము, సమిష్టి దర్శనము అనేదే పురుషమేధం గ్రంథంలో ప్రసాదించారు ఆయన. ఎంత చెప్పినా కూడా ఈ దర్శనము అనేది మటుకు ధ్యానంతో తెలుసుకోవాల్సిందే గాని చెప్పడానికి మాటలు అందవు, విన్నవాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎవరికి వారు ధ్యానంలో దర్శించవలసిన విషయమే అంటున్నారు. January 1, 1981 రోజు రాత్రి ఈ వ్యూహాన్లో ఉన్న 2వ గ్రంథాన్ని, అంటే క్రీడామయుడు అనే గ్రంథాన్ని మాస్టర్ గారు రాయటం మొదలుపెట్టారట. పురాణ పురుషుడు గ్రంథంలో ఉన్న కథ తర్వాత కథ ఈ గ్రంథంలో నడిచింది. సనాతన సిద్ధ జీవులుగా ఉన్న గోకులవాసులకి, ఆ గోకులవాసులందరూ ఎంతో సిద్ధులైనటువంటి జీవులే కృష్ణుడితో పాటు ఇప్పుడు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆయనతో పాటు వచ్చారు. అటువంటి గోకుల వాసులందరికీ కూడా నాదమయమైన అమృతత్వాన్ని ఆయన ప్రసాదించటం కోసమే వేణుగానం చేశాడు అని భాగవతం వర్ణిస్తుంది. సప్తనాడీ మండలాలతో ఉన్న మానవుడి వెన్నెముకే వేణువుగా, అంతర్యామి పురుషుడేమో సప్త వ్యాహృతులతో మంద్రగానం చేయటం అనేది సృష్టిలో మొదటి నుంచి ఉన్నది. మంద్రంగా ఎప్పుడు ఓంకారం వినపడుతూనే ఉన్నది. ఆ మంద్రగానం చేయటం అనేది, ఆ గానంలో మనిషి మేలుకో తెచ్చుకోవటం అనేది, అందులో సమర్పణ చేయటం అనేది ఒక అద్భుతమైన సాధనగా ఓంకారంగా వేద ఋషులందరూ దర్శించారు. ఈ దర్శించడాన్నే గోపబాలురందరూ కూడా ఆ వేణునాదంతో తన్మయులైపోవటంగా ఓంకార సాధనగా మాస్టర్ గారు ఈ గ్రంథంలో ప్రసాదించారు. ఇందులో 1 నుంచి 24, 26, 27 అధ్యాయాలు మాత్రమే మాస్టర్ గారు రచించారు. ఇంతలో పరమ గురువులు ఏ ప్రణాళికనో అనుసరించి ఆయన్ని పిలిచినట్టున్నారు. అందువల్ల మార్చి 17, 1984 రోజు ఆయన శరీరాన్ని వదిలేశారు మాస్టర్ గారు, ఫిజికల్ బాడీని. జగద్గురు పీఠం సోదరులందరూ అడిగినందువల్ల మిగిలిన వాటిని నేను పూర్తి చేశాను.
మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్కరించుకుని వారి అనుగ్రహం వల్ల నాకు తోచిన విధంగా చేశాను. డిసెంబర్ 18, 84 మధ్యాహ్నానికి నా రచన పూర్తయిపోయింది. ఇది నా స్వంత రచన అని నేను చెప్పలేను. మాస్టర్ గారి నా ద్వారా పలికించారని గట్టిగా చెప్పలేను. అది అహంకారమే అవుతుంది అనుకుంటున్నాను నేను. నేనెవరిని ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్ అవ్వటానికి? 25, 28, 29, 30, 31, 32, 33 అధ్యాయాలు నేను రచన చేశాను. మాస్టర్ గారి రచనలో ఉన్న రసంలో, ఆ రసవత్తతలో ఏ కొంచెమైనా కూడా ఈ అధ్యాయాల్లో ఉంటే అది మాత్రం పూర్తిగా మాస్టర్ గారి అనుగ్రహమే. ఇది మాస్టర్ గారికే సమర్పితము అని చెప్తూ ఉన్నారు చూకుల రవిశర్మ, విశాఖపట్నం, డిసెంబర్ 20, 1985. క్రీడామయుడు అనే ఈ గ్రంథము మాస్టర్ గారికే సమర్పణము అంటూ వారి శిష్యులైన సోదర బృందం అంతా కూడా, జగద్గురుపీఠ సోదరులందరూ కూడా ఇక్కడ ఒక విన్నపం రాశారు. అదేంటంటే, మాస్టర్ సివివి గారు ఏ రాజయోగ మార్గాన్నైతే సంకల్పించారో, మాస్టర్ ఈకే గారు సరిగ్గా, ఎకిరాల కృష్ణమాచారి గారు సరిగ్గా అదే మార్గంలో నడిచి చూపించారు. వారి గురువు గారు చెప్పిన మార్గంలో నడిచి చూపించారు. అంతేకాకుండా గాయత్రి మంత్రాన్ని ప్రపంచానికి మంత్రజాలముగా, మంత్రము అంటే లోపలగా ఉండేది, అలా ఉపదేశం చేశారు. ప్రాక్పశ్చిమాలకి సమన్వయం చేశారు. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా సర్వత్రా ఉన్నటువంటి సర్వాంతర్యామి ప్రజ్ఞలోనే అందరినీ కూడా మేలుకొల్పి రాత్రి పగలు అనే యజ్ఞానికి తనను తాను మాస్టర్ గారు సవినయంగా సమర్పించుకున్నారు. ఆయన జీవన విధానం గనక మనకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం. అంత సమర్పణ చేసిన వాళ్ళు మనకి ఇంకెవరు కూడా మన జీవిత కాలంలో ఎవ్వరూ కనపడరు. ఆయన తనకి అంటూ ఏమీ లేకుండా కేవలం సేవ, జనసేవ తప్ప వేరే ఇంకేమీ లేని విధంగా ఉన్నారు ఆయన. అదే సమయంలో సర్వారంభ పరిత్యాగి అని భగవద్గీతలో చెప్పిన దానికి ఆయన నిదర్శనము. పూర్తి సమర్పణ, శరణాగతి, ఎన్ని మాటలు వాడినా అన్నిటికీ మాస్టర్ గారు తన జీవితాన్ని దానికి సరిపోయేటట్టుగా జీవించారు. ఎక్కడ దేనికి ఏ రకమైన అటాచ్మెంట్ లేకుండా జీవించి ఒక గురువుగా ఎంతో మందిని, ఎన్నో వేల లక్షల మందినికి ఇవాళకి ఈ రోజుకి దారి చూపిస్తున్నటువంటి మహుడైన. అటువంటి మానవ జాతికి ఎంతో అద్భుతమైనటువంటి సనాతన పవిత్ర గ్రంథాలన్నిటినీ ఆయన దర్శించి మానవ జాతికి కూడా ప్రసాదించి అంతర్యామిత్వము చెందారు మాస్టర్ గారు న్యాయంగా. అట్లాంటి మాస్టర్ ఈకే అటువంటి ప్రేమ తత్వానికి ఆయనను ఎలా విశ్వ ప్రణాళికకు ఆయన తనను తాను సమర్పించుకున్నారో, వారుగా అందించిన ఈ గ్రంథం వారికే భక్తితో సమర్పితము అని జగద్గురు పీఠంలో ఉన్న సోదర బృందం, సోదరులందరూ కూడా విన్నపం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ కూడా మాస్టర్ గారి యందున్న భక్తి శ్రద్ధలు చాలా అద్భుతమైనవి. ఈ రోజుకి మాస్టర్ గారు చూపించిన దోవలోనే నడుస్తూ ఉన్నారు అందరూ. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎవరికి ఎప్పుడు ఏ సహాయమైనా కాదనకుండా జీవించేటటువంటి జీవన విధానాన్ని వాళ్ళందరూ కూడా డెవలప్ చేసుకున్నారు. మాస్టర్ గారు శిష్యులందరూ కూడా, శిష్యులు అని కూడా అన్నారు వాళ్ళు, సోదర బృందం అనే అంటారు. ఈ సందర్భంలో మాస్టర్ గారికి మన అందరం కూడా నమస్కారాలు చెప్పుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుందాం.